శ్రీమాత్రే నమః. అందరూ నమస్కారం అండి. ఈరోజు మనము సింహరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము. సింహరాశి వారికి ఆగస్టు 1 అనగా శుక్రవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. అయితే సింహరాశి వారు ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చేరవలసినైతే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారము మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉండరు కదా. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం నిలకలు లేకపోవటము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం తెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ కాళీమాత ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడను. మన గురుగారి పేరు వచ్చి శివరామదాస్వామి అండి. మీరు సంబంధించిన ఫోన్ నెంబర్ 9764639967. చాలా నమ్మకమైన గురుగారండి. ఈ గురుగారి ద్వారా ఎంతోమంది లబ్ధి పొందారు. మన గురువుగారు స్త్రీ పురుష వశీకరణ చేయడంలో చాలా ప్రత్యేకత గలవారు. ఒక్కసారి ప్రయత్నించి చూడండి. మీకు ఎటువంటి సమస్య ఉన్నా నమ్మకంతో ఫోన్ చేసి చూడండి. 100% గంటలో పరిష్కారం చూపిస్తారండి. ఇక ఇప్పుడు వివరాలకు వస్తే కనుక సింహరాశి వారికి రేపటి రోజున కొన్ని ప్రమాదాలు అయితే రాబోతున్నాయి. ఒకరి ద్వారా ధన నష్టం అనేది జరగబోతుంది. మరి ఇంతకీ వీడియోలోకి వెళ్తే ముందు ఈ సింహరాశి వారు మగా నక్షత్రము 1, 4 పాదాలు, పుబ్బ నక్షత్రము 1, 4 పాదాలు, అలాగే ఉత్తర నక్షత్రంలో 1వ పాదంలో జన్మించిన వారు ఈ సింహరాశి పరిధిలోకి వస్తారండి. సింహరాశికి అధిపతి వచ్చేసరికి వీళ్ళకి సూర్యుడు అనమాట. ఇది ఒక స్థిర రాశి అని చెప్పుకోవచ్చు. ఈ రాశికి అధిపతి సూర్యుడు ఉండటం వల్ల, ఎందుకంటే వీరు ఎప్పుడూ కూడా వీరికి ఇష్టపడేటువంటి రంగు ఏంటంటే కనుక ఎరుపు రంగు. వీరికి ఎప్పుడు కూడా చాలా వరకు చాలా ప్రశాంతంగా ఉంటారు. కానీ ఒక్కొక్కసారి వీరు కనుక కోపం కనుక వస్తే మాత్రము వీరు ఎవరు కూడా అస్సలు వదలరండి. ఎందుకంటే ఒక్కొక్కసారి ఆ కోపంలోనే వీరు రాక్షసత్వంగా కూడా మారేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే ఈ రాశివారి అయినప్పటికీ ఈ రాశివారు ఎప్పుడు కూడా చక్కటి ఆరోగ్యంగా ఉన్నటువంటి వ్యక్తిత్వం గలవారండి. మంచి దేహము, పొడుగ్గా, చాలాగే రూపలావణ్యము కలిగి ఉంటారు. అందంగా, ఆకర్షణీయంగా ఉంటారు. వీరు పరిశుభ్రతకు చాలా ప్రాధాన్యతను కూడా ఇస్తారు. ఎప్పుడు కూడా వీళ్ళు మడతపడని దుస్తుల్నే వేసుకుంటూ ఉంటారు, ధరిస్తారు కూడా. అంటే హుందాగాను, గంభీరంగాను కనిపిస్తారు. వీరు గొంతు ఎదుటివారిలో శాసిస్తున్నట్లుగా ఉంటుంది. ఆడంబరాలకు పోకుండా పొదుపుగా వాడతారు. అనవసరమైనటువంటి ఖర్చులు కూడా ఇష్టపడరండి. కానీ ఎవరైనా సరే ఒక్కసారి కనుక వీడిని ఎగతాళి చేస్తే మాత్రము వాళ్ళు ఎంత దూరానికైనా వెళ్ళేటువంటి దానికి కూడా ఆలోచన అనేది పెట్టుకోరనమాట. వీరు 10 మందిని కూడబెట్టి పనులు చేయించగలిగితే సామర్థ్యం వీరికి ఎక్కువగా ఉంటుంది. స్వతంత్ర జీవనం కన్నా కూడా ఉద్యోగంలోనే వీరు చాలా బాగా రాణిస్తారు. స్వయం కృషితోటి ఉన్న స్థితికి, మంచి స్థితికి వస్తారు. 10 మందిలో ప్రత్యేకంగా కనిపిస్తూ ఉంటారు. అలాగే వీరి యొక్క జీవితంలో ఎప్పుడు కూడా శిశువుకి కానీ తండ్రికి కానీ ఎప్పుడు కూడా చాలా వరకు బాండింగ్ అనేది ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చండి. అదేవిధంగా చూస్తే కనుక ముఖ్యంగా రేపటి రోజున ఈ యొక్క రాశి జాతకుల్లో ఈ రాశి వారికి పుట్టినటువంటి వారిలోనే విలాసవంతమైన జీవితాన్ని కూడా ఇష్టపడేవారు ఎక్కువగా ఉంటారు. నలుగురిని ఆకర్షించే వారుగా కూడా ఉంటారు. చక్కటి వాక్చాతుర్యం కలిగి ఉంటారు. వీరు విద్యావంతులు, వివేకవంతులు, సమయోచిత నిర్ణయాలు ఎక్కువగా తీసుకోగలుగుతారు. నలుగురిని కూడగట్టుకోలేని సమర్థులుగా కూడా ఉంటారు. ఎవరిని నొప్పించరు. మానవ సంబంధాల పట్ల కొంచెం నమ్మకం తక్కువే, కానీ బంధస్ప్రీతి, ఆశ్రిత పక్షపాతం కలిగి ఉంటారండి. తమను పొగిడితే వారిని భజన పరులుగా ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. అందరితోనూ కలుపుగోలుగా ఉంటారు. వీరికి అన్ని వర్గాల వారు, అన్ని రంగాల వారికి చెందినటువంటి ప్రముఖులతోనే పరిచయాలు, స్నేహ సంబంధాలు ఎక్కువగా ఉంటాయన్నమాట. అదేవిధంగా ఇందులో ముఖ్యంగా చూస్తే కనుక వీరికి చిన్నప్పటి నుంచి కూడా చాలా వరకు కూడా ఈ యొక్క రాశి వారికి ఎప్పుడు కూడా చాలా అద్భుతంగానే నిలబడేటువంటి ముఖవస్సు, మంచి యోగము, అలాగే వీరికి 23 సంవత్సరాల కాడ నుంచే కష్టము, విద్యార్థులు కూడా ఎక్కువగా నిలబడుతుందండి. అలాంటి వ్యక్తులకు వీరికి అడుగడుగునా ఎప్పటికప్పుడు చికాకులు జరుగుతూనే ఉంటాయి. ఎందుకంటే ఈ సింహరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండవలసిన సమయము ఈ రోజు, రేపటి రోజున. అందులో ముఖ్యంగా రేపటి రోజున వీళ్ళకి నెల స్టార్ట్ అవుతుంది కాబట్టి నెల స్టార్ట్ నుంచి వీళ్ళు చాలా వరకే జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ రోజున మీరు మోసం వ్యక్తులు మిమ్మల్ని జీవితంలోకి వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అసలు ఎవరు మోసం చేస్తారంటే కనుక ఈ మోసం చేసే వ్యక్తి మీ పరిచయం ఉన్నవారే అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది.
ముఖ్యంగా కాన్ఫిడెంట్‌గా మాట్లాడితే అనిపించినటువంటి అంతర్గత స్వార్థంతో కూడినటువంటి వ్యక్తి కూడా అయి ఉండవచ్చు. వారు మీతో గతంలో చిన్నపాటి లావాదేవీలు చేస్తుంటారు. లేదా ఏవైనా సరే వ్యాపారాల్లో ఆన్‌లైన్ గాని చిన్న చిన్న పెట్టుబడులు పెట్టిన వారు అయ్యుండొచ్చు. ముఖ్యంగా ఈ వ్యక్తి మీకు కొంచెం ఒక్కొక్క అక్షరాలతో కూడి కొన్ని కలిసి ఉంటుంది. కానీ అసలు ఈరోజు ఏదైనా కానీ ఒప్పందం కుదుర్చుకునే ముందు డబ్బు అప్పుగా ఇవ్వటం లేదా కొత్త పెట్టుబడులు డబ్బులు పెట్టడం అనేది వేసుకుంటే మంచిదండి. ఎందుకంటే ప్రత్యేకంగా ఈరోజు మధ్యాహ్నం తర్వాత మీకు ఒక కీలకమైన నిర్ణయాలైతే తీసుకోవడం వలన మీ జీవితంలో చాలా వరకు కూడా చికాకులుంటాయి. ఈరోజు మీరు కీలకమైన నిర్ణయాలకు చాలా అనుకూలంగా అయితే లేదనమాట. అసలు ఈ సింహరాశి వారికి నష్టపెట్టే వ్యక్తి యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయో ముందుగా నేను చెప్తాము. ఆ వ్యక్తి ఎవరు ఉంటాడో కూడా మీకు నేను చెప్తానండి. మీరు కొత్త పరిచయం అయితే కాదు. గతంలో మీరు చిన్న సహాయం చేసిన వాడే. అది ఆయన లేదా ఆవిడైనా అయి ఉండొచ్చు. ఇది ఆడవాళ్ళైతే ఆవిడ లేదా మగవాళ్ళైతే అతను అయి ఉండొచ్చు. నమ్మకాన్ని ఎలా వాడుకోవాలో బాగా తెలిసిన వ్యక్తి ఉంటారు. మీ నమ్మకాన్ని ఎలా వాడుకోవాలో తనకు బాగా తెలుసు. వీళ్ళని గతంలో మీరు నమ్మారు. పెద్ద ఆఫర్లు చూపించడం మోసం చేస్తారు. ఎందుకంటే పెద్ద వ్యాపార లావాదేవీలు, మనీ బిజినెస్ లాంటివి ఆకర్షకునే డీల్స్ చూపుతారు. కాబట్టి ఇది ఒకసారే వస్తుంది. ఇప్పుడు పెట్టుబడి పెడితే నువ్వు మిలియనీర్ అవుతావంటూ వెలవేస్తారు. అలాంటి విషయాలు కూడా మిమ్మల్ని చాలా జాగ్రత్తగా ఉండాలి. వాక్ చాతుర్యం మాట్లాడే వ్యక్తి కానీ ముసుగుతోటి ఉంటాడు. మిమ్మల్ని మోసం చేయక వారు చూసి నమ్మదగిన వాళ్ళుగా అనిపించవచ్చు. చాలా బాగా మాట్లాడతారు కానీ మాటల్లో మాయ ఉంటుంది. మిమ్మల్ని మనోభావాల ద్వారా ప్రభావితం చేస్తారు. మీరు చాలా వరకు జాగ్రత్తగా ఎమోషనల్గా ట్రాప్ చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి మీకు ఆర్థికంగా ఇబ్బంది ఉన్నట్లుగా నటిస్తారు. ఇప్పుడు నాకు డబ్బు అవసరము, త్వరగా ఇవ్వకపోతే నా జీవితం నాశనం అని అంటారు. మీరు కనికరంగా డబ్బు ఇస్తే మోసం మొదలు పెడతారు. జాగ్రత్తగా ఉండండి. అలాగా ఈ సింహరాశి వారిని ఒక 4 రకాలుగా వీరి యొక్క జీవితంలోకి వచ్చినటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయండి. ముఖ్యంగా మళ్ళీ ఒకసారి చెప్తాను, వీరిని గతంలో మీరు నమ్మే ఉంటారు. అటువంటి వ్యక్తి, అలాగే పెద్ద ఆఫర్లు చూపించి మోసం చేసేటువంటి వ్యక్తి, అలాగే వాక్చాతుర్యంతో చాలా బాగా మాట్లాడే వ్యక్తి కానీ ముసుగుతో ఉంటాడు. కానీ ఆర్థిక ఇబ్బందులు ఉన్నట్లుగా నటిస్తాడు. ఈ యొక్క 4 రకాలుగా మీకు ఒక పెద్ద పెను ప్రమాదాలు వచ్చేటువంటి అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయండి. ఆ వ్యక్తి వల్ల మీకు కలిగే నష్టం ఏంటంటే ఒక్కసారిగా పెద్ద మొత్తంలో డబ్బైతే తీసుకుంటారు. అది తిరిగి వచ్చే అవకాశం అయితే అస్సలు లేదండి. ఆల్రెడీ మీరు గతంలో నమ్మి ఇచ్చే ఉంటారు కొంతమందికి. అలాంటి వ్యక్తులు కూడా ఇప్పుడు మళ్ళీ మీ దగ్గరికి వచ్చి కొంచెం డబ్బు ఇచ్చి మళ్ళీ కొద్దిగా అడిగేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే మీ పేరు మీద రుణం పెట్టి మీ బాధలు వహించాల్సిందిగా రావచ్చు. ఖచ్చితంగా రేపటి రోజు మీరు పెట్టిన డబ్బుకి ఏదైనా నకిలీ డాక్యుమెంట్స్ ఇచ్చి మోసం చేస్తారు. కాబట్టి ఈరోజు మీరు సైకాలజికల్గా చాలా వరకు కూడా ఇది జరుగుతుందండి. నమ్మిన వ్యక్తి మోసం చేసినందుకు మీకు తేలిపోతుంది అనమాట. ఈ వ్యక్తి ఎవరో కావచ్చు. అంటే ఈ వ్యక్తి గ్రహస్థితిని బట్టి కనుక మనం చూస్తే ముఖ్యంగా రేపటి రోజున సాయంత్రం కాలం చూసినట్లయితే కనుక మీకు ఈ రకాలుగా ఎవరో ఒక మిత్రుడు కావచ్చు, బాల్యమిత్రుడు కావచ్చు, ఎవరైనా సరే మోసం చేసే వ్యక్తి లేకపోలేదండి. ఏదో రకంగా రేపు సాయంత్రానికి మాత్రం మీకు బంధువు రూపంలో కానీ తగలవచ్చు. 1-2 సార్లు ఆలోచించుకొని ఏదైనా సరే వ్యాపారం రేపొద్దున స్టార్ట్ చేయండి. ఇక వ్యాపార భాగస్వామి విషయంలో అయితే మాత్రం మీకు 90% బలంగా కనబడుతుంది. ఇతర విషయాల్లో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక ఆన్లైన్లో పరిచయమైన వారి పరంగా అయితే అది కూడా ఖచ్చితంగా ఆడవాళ్ళైతే మగవాళ్ళైతే ఆడవాళ్ళ పరంగా చాలా వరకు బయట నుంచి ఆన్లైన్ పరిచయం అయ్యే వ్యక్తులు వారి విషయంలో కూడా మీరు 70% వీరికి నష్టపోయేటువంటి అవకాశాలు ముందు కనిపిస్తున్నాయి, ఎక్కువగా ఉన్నవి. ఇక రియల్ ఎస్టేట్ బ్రోకర్లు అంటే వాళ్ళు మీరు నమ్మితే మీరు ఇస్తేనే తీసుకుంటారు, లేకపోతే లేదు. వాళ్ళ విషయంలో కూడా మీరు జాగ్రత్తగా ఉండటం అయితే మంచిది. రేపైతే ఏదో స్థలంలో మీరు ఏదో ఒక విషయంలో మాత్రం ఖచ్చితంగా మిమ్మల్ని ఎక్కువ నష్టం కలిగించే సూచనలు అయితే బాగా స్పష్టంగా కనిపిస్తున్నాయండి. మీకు ముందే తెలుస్తుంది కాబట్టి మీరు చాలా వరకు రేపు దైవనామ స్మరణలో ఉండండి. మీకు వీలైనంత కూడా పరమేశ్వరుని యొక్క ఆజ్ఞ అనుకోండి. రేపు అంతా కూడా మీరు ఏ చేయకుండా ఉంటే ఇంట్లోనే ఉండటం అయితే చాలా వరకు మంచిది. ఏ పని కూడా మీరు స్టార్ట్ చేయకండి. ఎవరు ఏమొచ్చినా కూడా ఏ పని కూడా మీరు తిన్నామా కూర్చున్నాం అన్నట్టు ఉండరు రేపటి రోజున. సింహరాశి వారు రేపటి రోజున కానీ సైలెంట్గా ఉంటే మీరు బతికిపోతారండి. మరి తెలుసుగా కానీ సింహరాశి యొక్క జాతక ఫలితాలు తిరిగి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.